నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు జిల్లా కలెక్టర్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్, సెక్టోరల్ ఆఫీసర్ చొప్పున నియమించారు. ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒక దారిని చూపించి ఓట్లు వేస్తున్నారు. నకిరేకల్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మొత్తం 202 ఓట్లు ఉన్నాయి. కేతేపల్లి ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో 54 ఓట్లు, సౌలి గౌరారం మండలంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో 65 ఓట్లు, కట్టంగూరు ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో 68 ఓట్లున్నాయి. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది పోటీలో ఉన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 37 పోలింగ్ కేంద్రాలుండగా అందులో 5 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు అధికారులు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓట్ల సరళి ఎలా కొనసాగుతోంది? ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు కడుతున్నారు. పోలింగ్ బూత్ల వద్ద మొత్తం కూడా 25,795 మంది ఓటర్లు ఉండగా 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలిస్తున్నారు. మనం ఒకసారి ప్రస్తుతం ఎన్జీ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ ఓటింగ్ సరళికి సంబంధించి ఉపాధ్యాయులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. మొత్తం కూడా ఉమ్మడి 3 జిల్లాలు, కొత్తగా ఏర్పడ్డ 12 జిల్లాలకు సంబంధించి 191 మండలాల్లో 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి బయటనే ఫస్ట్గా తమ ఓటుకు వినియోగించుకునే ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళ ఓటుకు సంబంధించి బయట ఒక ఫామ్ 7 అనే ఒక ఫామ్ను కూడా ఏర్పాటు చేశారు. అందులో ఎవరైతే 19 మంది అభ్యర్థులకు సంబంధించిన ఫోటోలు, వాళ్ళ డీటెయిల్స్ని చేశారు. అదేవిధంగా ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఏవి కూడా అనుమతి లేవు అనేది ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రభుత్వం ఏదైతే ఉందో ఐడెంటిటీ కార్డులు, 12 ఐడెంటిటీ కార్డులను ఖచ్చితంగా కూడా అందులో ఏదో ఒకటి చూపించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. ఇక 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పాటు ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో పోలింగ్ వద్ద ఇతరులను ఎవరిని కూడా అనుమతించడం లేదు. కేవలం ఓటర్లు మాత్రమే లోపలికి వచ్చి తమ ఓటును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్కు సంబంధించి మొత్తం కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగనుంది. ఓటర్లందరూ కూడా వచ్చి తమ ఓటును వినియోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎండాకాలం కావడంతో చలవ పందిలు కొన్ని చోట్ల అన్ని కూడా ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు ప్రత్యేకంగా కూడా వెబ్ క్యామ్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. అదేవిధంగా ఎన్నికల అబ్జర్వర్స్, ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నది. వారిలో 19 మంది ఉంటే ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాకు సంబంధించి 4,683 మంది ఓటర్లు ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 984 మంది ఓటర్లు ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 2,664 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఇందులో ఈ జిల్లాలో వచ్చేటప్పటికి 26 పోలింగ్ కేంద్రాలు ఉంటే మొత్తం 174 సాధారణ కేంద్రాలు ఉన్నాయి. 26 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అక్కడ అదనపు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు సెంట్రల్ ఫోర్స్ని, అదేవిధంగా బెటాలియన్కి సంబంధించిన ఫోర్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అక్కడ ప్రత్యేక బృందాలు కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఒక్కొక్క ఉపాధ్యాయులు తమ ఓటును వినియోగించుకొని వెళ్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు మనతో పాటు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఓటును వినియోగించుకున్నారు? వినియోగించుకున్నాము. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ జరుగుతున్నది. చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే లైన్ లేకుండా ఇమీడియట్గా ప్రతి వ్యక్తికి కూడా చక్కటి విధానం లోపల జరుగుతున్నందుకు గవర్నమెంట్ వాళ్ళు ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా టీచర్స్ అందరూ ఇక్కడ ఇంటెలెక్చువల్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నికను చాలా చక్కగా, ఎందుకంటే లోతుగా చాలా చక్కగా విశ్లేషణ చేయగలిగే వ్యక్తులు ఉన్నారు కాబట్టి వీళ్ళు సరైనటువంటి న్యాయము, టీచర్లకు సంబంధించినటువంటి సమస్యలను సాల్వ్ చేసే వ్యక్తులను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది అన్నటువంటి నమ్మకం నాకున్నది. లాస్ట్ టైము దాదాపు 20,000 ఓట్లు ఉంటే దాంట్లో ఒక 1,500 ఓట్లు సుమారు మురిగిపోయినాయి. సో ఉపాధ్యాయుల ఓట్లు వేసినవి కూడా మురిగిపోయినాయి. ఇప్పుడు ఈసారి అవగాహన సదస్సులు కానీ ఇట్లా ఏర్పాటు చేశారా? సో అందరికీ ఐడియా ఉందా దీని మీద?
గతంలో ఎలా జరిగిందో కానీ ఇప్పటి వరకు అయితే చాలా చక్కటి అవగాహన ఏర్పడింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, టీవీల ద్వారా, తదితర అనేక అంశాల ద్వారా, యూట్యూబ్ల ద్వారా వాటి గురించి ఎలా వేయాలి, ఏ విధంగా వేయాలి అనేది నాకు తెలిసి ఈసారి జరిగే ఎన్నిక ఫలితాలలో లేదా ఇప్పుడు వేస్తున్నటువంటి ఓటింగ్ లోపల ఏ ఒక్కరు కూడా దరిదాపుగా 1-2% కూడా అటువంటి జరగదన్నటువంటి నమ్మకం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇంటలెక్చువల్స్ కాబట్టి గతంలో ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ ఈసారి మాత్రం పూర్తి అవగాహన ఏర్పడింది. అటువంటి జరగకపోవచ్చు అనేది నా నమ్మకం ఉన్నది. మేడం, ఎవరెవరిని లోపలికి అనుమతిస్తున్నారు? ఇక్కడ జనరల్గా కూడా వేరేగా బయట అవుటర్స్ ఎవరైనా బయటకు వస్తున్నారు? చూడొచ్చు, పోలీస్కు సంబంధించి కూడా అటు ఎవరిని కూడా ఇతరులను ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఇంకా ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఎన్నికల ప్రచారం కూడా భారీలో 19 మంది ఉంటే ప్రధానంగా కూడా ఒక 5గురు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు. దీంట్లో డిఫరెంట్ కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఇతరులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కొన్ని బీసీ సంఘాలు కావచ్చు, ఇట్లా అందరూ కూడా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. ప్రతి ఓటర్ను కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఓటుకు వినియోగించుకునే విధంగా కొంతమంది మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ టీంలోనే ఈ ఉపాధ్యాయ సంఘాల నేతలు కావచ్చు, వివిధ సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రతి ఓటును కీలకంగా పరిగణించి వాళ్ళందరినీ కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్లను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునే విధంగా వెసులుబాటును కల్పించింది. అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ చోట మొత్తం కూడా ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్లకు సెలవును కూడా ప్రకటించారు. వాళ్ళందరూ కూడా సెలవు పెట్టుకొని మరి తమ ఓటును వినియోగించుకునే విధంగా కల్పించారు. ఇప్పుడు ఉదయం 8 గంటలకు ప్రారంభమైతే 8 గంటల నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా 9:20 అవుతుంది. 9:20 వరకు కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా వస్తున్నారు. మార్నింగ్ టైంలోనే కొంత ఎండాకాలం కావడం, ఎండలు ఎక్కువ ఉండడంతో టీచర్లందరూ కూడా తమ ఇతర పనులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ముందుగానే వచ్చి తమ ఓటును వినియోగించుకొని వెళ్ళిపోతున్నారు. దాదాపు లిమిటెడ్ ఓటర్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి 3 జిల్లాలు, కొత్తగా ఏర్పడ్డ 12 జిల్లాల్లో మొత్తం కూడా 25,779 ఓట్లు మాత్రమే ఉండడం. ఈ ఓట్లకు సంబంధించి ఒక్కొక్క పోలింగ్ బూత్లు ఇందులో అతి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్న నాగార్జున డిగ్రీ కళాశాలలో 2 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. ఈ 2 పోలింగ్ స్టేషన్స్లో దాదాపు 1100 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చూస్తే దాదాపు 200 మందికి పైచిలకే తమ ఓటును వినియోగించుకున్నారు. మిగతా వాళ్ళు కూడా ఓటర్లందరినీ కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మరోవైపు ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు, గతంలో దాదాపు 20,000 ఓట్లు ఉంటే 1,500 ఓట్లు టీచర్లు కూడా మురిగిపోయిన పరిస్థితి ఉంది. ఇక గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళకి సంబంధించి కూడా దాదాపు 30,000 ఓట్లు మురిగిపోయాయి. సో ఇక్కడ ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్స్ జరిగేటప్పుడు శాసన మండలికి సంబంధించిన ఇప్పుడు జరుగుతుంది, ప్రజెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఏ ఓటు ఎలా వేయాలి, ఎలా వేయకూడదు, ఒకవేళ పర్సన్ ఎవరైతే ఉంటారో, తమకు ఇష్టం ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉంటారో 1 వేయాలి, సెకండ్ ప్రియారిటీ వచ్చేటప్పటికి 2 వేయాలి. కానీ ఇద్దరికి 1 వేసుకుంటూ పోతే ఆ ఓటు మురిగిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఫ్లెక్సీలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఎప్పటికప్పుడు అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశారు, మానిటరింగ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కూడా దీన్ని వాళ్ళకు ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా అవగాహన సదస్సును ఏర్పాటు చేసింది. మరోవైపు ఇక్కడ పోలింగ్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి కూడా సీనియర్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా ఇప్పటికే 2 సార్లు వాళ్ళకు ఎప్పటికప్పుడు 2 సార్లు సదస్సులను ఏర్పాటు చేశారు. ఆ సదస్సులలో వాళ్ళకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్కి సంబంధించిన అప్డేట్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా ఎలక్షన్స్ ఎలా మూవ్ అవ్వాలి అనే దాని మీద కూడా వాళ్ళకు పూర్తిగా అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి మాత్రం రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ మద్దతు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలను కూడా కలిసి వాళ్ళ మద్దతు కోరారు. వాళ్ళ పరిధిలో ఉండే టీచర్లను తమ వైపు ఉండే విధంగా, లేకపోతే ఓట్లు వేసే విధంగా కొంచెం ప్రచారం చేయాలని కూడా కోరారు. సో మొత్తం కూడా గతంతో పోలిస్తే ఈసారి మాత్రం కొంత రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేశారు. మామూలు ఎలక్షన్స్కి అయితే సివిజిల్ యాప్ ఉంటుంది, ఆ యాప్లో ప్రతి ఒక్కరు కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఇప్పటివరకు కూడా 2 కంప్లైంట్లు మాత్రమే వచ్చాయి. ఒకటి స్కూల్స్లో ప్రచారం చేశారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఒకటి, ఇంకా 2 వచ్చేసి కొంతమంది అభ్యర్థులు డబ్బులు పంపిస్తున్నారు, వాటి మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠికి ఫిర్యాదులు అందాయి. సో వాటి మీద కూడా అంటే కొన్నిటి మీద ఎవిడెన్స్ లేకపోవడంతో వాళ్ళు వాటి మీద కూడా విచారణ చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం
2007లో మొదటి ఎన్నికలు జరిగాయి. ఇది 4వ ఎన్నిక అని చెప్పుకోవచ్చు. మొదట చుక్క రామయ్య ఎమ్మెల్సీగా గెలిచాడు. తర్వాత 2013లో పూల రవీందర్ ఎమ్మెల్సీగా గెలిచాడు. తర్వాత 2018లో వచ్చేసి నర్సిరెడ్డి అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్ నుంచి తను ఎమ్మెల్సీ గెలిచారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి ఎన్నిక జరుగుతుంది. ఇది 4వ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక. ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్కు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 4వదని చెప్పుకోవచ్చు. మనము చూడొచ్చు ఒక్కొక్క ఉపాధ్యాయులు అందరూ కూడా తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఇంకా మొత్తం కూడా దీనికి సంబంధించి 28,000 బ్యాలెట్ పత్రాలను కూడా ఏర్పాటు చేశారు. 18,998 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఏవైతే ఈ బ్యాలెట్ పేపర్లను తీసుకుపోయే వెహికల్స్ ఉంటాయో వాటికి జీపీఎస్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఆ జీపీఎస్ సిస్టమ్ని ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కావచ్చు, అదేవిధంగా పోలీసు యంత్రాంగము, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. సాయంకాలం 4 గంటలకు పూర్తయిన తర్వాత ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్కు సంబంధించిన 12 జిల్లాల్లో మొత్తం కూడా ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా నల్గొండ ఆర్జాలాబావి కేంద్రం వద్దనే మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ స్ట్రాంగ్ రూమ్కు తరలి వచ్చే వరకు అంటే రాత్రి 2, 3 తెల్లవారుజాము వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటన్నింటిని కూడా తీసుకువచ్చి మళ్ళీ అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లో పెట్టి సీజ్ చేసి అక్కడ స్టేట్ ఫోర్సు అదేవిధంగా సెంట్రల్ ఫోర్సు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి అక్కడ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. మళ్ళీ తిరిగి కౌంటింగ్ ప్రక్రియ రోజు ఓపెన్ చేస్తారు. ఇప్పటివరకు అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ మాత్రం సజావుగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. జ్యోతి.